ఇలా ఒక 3 వేసుకుంటే సరిపోతుంది. కొంచెం మీకు ఏమన్నా అందం మీద శ్రద్ధ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ మెయింటైనింగ్ చేయండి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ మోక్షిత. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ వీడియో ఏంటంటే సమ్మర్ కదా, సమ్మర్లో కొంచెం స్కూటీ మీద బయటికి వెళ్ళే లేడీస్ కోసం యూజ్ అయ్యే మంచి వీడియో అనమాట. మెయిన్ చెప్పాలంటే నాకు బాగా యూజ్ అవుతుంది. నేను ఇంకా ఎండలో ఎక్కువ మేకప్స్ అటు ఇటు వెళ్తుంటాను కదా, అప్పుడు స్కిన్కి కొంచెం ఎండ తగిలినప్పుడు ట్యాన్ అవ్వడం, బ్లాక్ అవ్వడం అలాంటివి అవుతుంది. అట్లా అవ్వకుండా సన్ నుంచి కొంచెం కాపాడుకోవడానికి అయితే చిన్న చిన్న చిట్కాలు చేస్తుంటా. అలానే మీకు కూడా ఈ వీడియో చూస్తే బయటికి వెళ్ళే లేడీస్ ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నా. ఇవన్నీ అయితే నేను మీషోలో తీసుకున్నా, బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చినాయి. ఇంకా చాలా అంటే చాలా యూజ్ఫుల్ అయిన ప్రోడక్ట్స్. ఫస్ట్ అయితే ఇది నాకు ఎక్కువ యూజ్ అవ్వదు, కాకపోతే మా చెల్లి వాళ్ళ బాబు ఉన్నాడు కదా, వాడు అప్పుడప్పుడు వస్తుంటాడు కాబట్టి ఉంటే బెటర్ అని చెప్పేసి వాడి కోసం తీసుకున్నా. ఇది ఇప్పుడు పెట్టి ట్రయల్ చూపిద్దామన్నా కూడా వాడు ప్రస్తుతానికి లేడు, వాడు ఎప్పుడన్నా వచ్చినప్పుడు వేసుకొని చూపిస్తా. ఇదేంటంటే చిన్నపిల్లల్ని స్కూటీ మీద తీసుకెళ్ళేటప్పుడు అటు ఇటు పడుకుంటారు కదా, జారుతుంటారు, పడిపోతుంటారు అని చెప్పేసి బెల్ట్. ఇది షోల్డర్ మీద వేసి, ఇది ఫ్రంట్ వేసి, ఇది బాబుకి పొట్ట వైపు నుంచి అంటే స్కూటీ తోలే లేడీస్ కానీ జెంట్స్కి కానీ వెనక వైపు అటాచ్ చేసి కొంచెం అటాచ్ కూడా చేసుకోవచ్చు. ఇది నాకు ఎక్కువ యూజ్ అవ్వదు, కాకపోతే చెప్పాను కదా మా చెల్లి వాళ్ళ బాబు అప్పుడప్పుడు వస్తారు, వాళ్ళ కూతురు, వాళ్ళని తీసుకొని బండి మీద వెళ్ళినప్పుడు యూజ్ అవుతుందని తీసుకున్నా. ఇదైతే ఫస్ట్ ప్రోడక్టు. సెకండ్ అయితే ఇది ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కిందికి ఇట్లా లాగేసి మనకు కావాల్సినంత లూజు టైట్ పెట్టుకోవాలి. ఇది పెట్టుకోవడం వల్ల షోల్డర్ స్టిఫ్గా ఉంటాయి, ఇట్లా మంచిగా బ్యాక్ కూడా సపోర్ట్ ఉంటుంది. ఎక్కువసేపు బండి మీద కూర్చున్నప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుంది కదా, అట్లా అవ్వకుండా ఉంటుంది. ఒకసారి మీకు ఇది నిల్చొని చూపిస్తాను చూడండి. ఇట్లా అనుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. ఈ బ్యాక్ ఇక్కడ సపోర్ట్ ఉంటుంది కాబట్టి బ్యాక్ పెయిన్ రాదు, మంచిగా ఉంటుంది. మళ్ళీ ఇది పోతుంది అట్లా అన్న ప్రాబ్లం కూడా లేదు, ఇరిటేటింగ్ కూడా లేదు, మంచిగా ఉంది. ఇది నేను బక్కగున్నా కాబట్టి కొంచెం లూజ్ అయింది. సో దీనికి లూజ్ అయితే ఇక్కడ ఏమన్నా అటాచ్మెంట్కి పినీస్ అట్లా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గా అయితే ఈ ప్లేస్లో అయితే స్ట్రక్ అయిపోయినట్లుంది, మంచిగా స్టిఫ్గా ఉంది. నెక్స్ట్ అయితే ఇది స్కూటీ మీద వెళ్ళే వాళ్ళకి కాదు, ఎవరికైనా సరే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా స్కార్ఫ్, దీన్ని కూడా నేను మీషోలో తీసుకున్నా. జస్ట్ 150 లోపే పడింది. దీని క్లాత్ అయితే బనిన్ క్లాత్, మెత్తగా ఉంది. ఎంతసేపు కట్టుకున్నా కూడా అంత చికాకు అనిపించదు, మెత్తగా ఉంది కాబట్టి కొంచెం స్మూత్గా ఉంది, మంచిగా అంటే స్కిన్కి టచ్ అయితే ఫీల్ కూడా గుడ్ ఉంది. సో దీనివల్ల ఎక్కువసేపు కట్టుకున్న ప్రాబ్లం ఉండదు. ఇది ఇంకేంటంటే కట్టుకోవడం చాలా ఈజీ. స్కార్ఫ్తో అయితే ఇంకా ముందు తిప్పి వెనక ఇక్కడ ముడేసి అంత ఒత్త పోయి చికాకు అనిపిస్తుంది కదా, ఇదైతే అట్లేం లేదు. చూపిస్తా చూడండి ఎంత ఈజీనో కట్టుకోవడం. జస్ట్ ఇట్లా వెనక్కి వేసుకొని ఈ సైడ్లు ఇచ్చిరు కదా ఈ బొందేలు, వీటిని ఇట్లా తీసుకొని ఇలా ఒక 3 వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఐస్ వరకు ఓపెన్ ఉంటాయి. ఇది ఎంతసేపు అయినా సరే క్యారీ చేయొచ్చు ఈజీగా, ఎందుకంటే లైట్ వెయిట్ ఉంది, ఇరిటేటింగ్ లేదు. ఫస్ట్ అది స్కార్ఫ్ అనుకో, స్కార్ఫ్ మీద మొత్తం ఇట్లా రౌండ్ జుట్టి ముందు నుంచి వెనక గట్టి ఇక్కడ మళ్ళీ ముడేసి ఇదంతా కొంచెం చికాకు ఉంటుంది కదా, ఫేస్ మీద ఎక్కువ క్లాత్ ఉంటుంది. దీని మీద అయితే లేదు కాబట్టి ఈజీ దీన్ని క్యారీ చేయడం. దీన్ని అయితే మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కొనుక్కోవడానికే ట్రై చేయండి, ఎందుకంటే సమ్మర్లో ఎండ బాగుంటుంది కదా, కొంచెం ఎండ నుంచి ఉపశమనం ఉంటుంది. నేనైతే లాస్ట్ ఇయర్ సేమ్ ఇట్లనే, అంటే నేను మీషోలో చూడలేదు, జస్ట్ ఓన్ కంటెంట్ అంటే నేను క్రియేట్ చేసిన నైటీ క్లాత్ ఉంటుంది కదా, నైటీ క్లాత్ తీసుకొచ్చి 1 మీటర్ క్లాత్ తీసుకొచ్చి నేను స్టిచ్ చేసా. ఇది ఒక
మీటర్ క్లాత్లో మధ్యలో హోల్ పెట్టేసి క్లాత్ వేసి రివర్స్ చేసిన. దీనికి అటాచ్మెంట్ కోసమేమో ఈ స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఇవి తీసుకున్నా. నాకు ఇంకా ఇది ఇంకా ఈజీ ఉంది. ఎట్లా అంటే దీనికైనా మూడేయడం ఉంది కానీ దీనికైతే అట్లేం లేదు. జస్ట్ స్టిక్కర్ ఉంది కదా ఈ సైడ్లు, ఇది చూడండి ఇట్లా అటాచ్ చేస్తే ఇది అయిపోతాయి. ఇది ఇంకా సింపుల్ ఉంది. ఇది నా ఓన్ క్రియేటివిటీ. ఇంకా ఈసారి కుట్టుకోవడానికి అంత ఓపిక లేక మీషోలో కూడా ఉంటున్నాయి అని చెప్పేసి తెలిసి నేను మీషోలో బుక్ చేసుకున్నా. ఒకటి ఉన్నాక ఇంకోటి ఎందుకు తీసుకున్నా అంటే ఒకటి వాచ్ చేసినప్పుడు ఇంకోటి పనికి వస్తుంది కదా అని చెప్పేసి ఈ రెండు నా స్కూటీలో కంపల్సరీ ఉంటాయి. దీంతోపాటు ఇంకా కూడా ఉంటాయి, చూపిస్తావు ఏంటియో. అయితే ఇది కొంచెం వేసుకొని తిరగడానికి అయితే షైన్ ఫీల్ అనిపిస్తుంది, కానీ కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు చెప్తా మీకు. ఫస్ట్ ఏంటో చూపించిన తర్వాత చెప్తాను. గుర్తుపట్టారా? ఏంటో ఐడియా వచ్చిందా మీకు? ఒకవేళ నేను చెప్పడానికన్నా ముందు ఐడియా వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది హ్యాండ్ సాక్స్లు. మనము ఇది కంపల్సరీ యూజ్ చేయాలి. కాకపోతే ఇది వేసుకొని వెళ్తుండే మాత్రం బయట కొంచెం షైన్ ఫీల్ అవుతుంది, కానీ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ స్కిన్ టోన్ ఉంది కదా, ఇది మొత్తం ఎండ పడుతుంటుంది. ఈ ఎండ పడడం వల్ల చూడండి ఎంత బ్లాక్ ఉందో. ఎగ్జాంపుల్ నా స్కిన్నే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మస్తు బ్లాక్ కనిపిస్తుంది. ఇక్కడ ఎండ పడదు, ఇక్కడ వరకు వైట్గా అనిపిస్తుంది. ఇట్లా ఎండబడడం వల్ల ఇలా అవుతుంది. కాబట్టి ఇంకా ఈ సాక్స్ని యూజ్ చేయడం వల్ల ఎండ నుంచి అయితే మన హ్యాండ్స్ని కాపాడుకోవచ్చు. ఇది కూడా బనీన్ క్లాతే, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. మళ్ళీ ఇంకేంటంటే ఇరిటేటింగ్ లేదు, హ్యాండ్కి వేసుకున్నప్పుడు చాలా ఫ్రీగా ఉంది. ఇది స్ట్రిచబుల్, ఇదిగో స్ట్రిచబుల్, చాలా అంటే చాలా ఈజీగా మూవ్ అవుతుంది. హ్యాండ్ కూడా ఇట్లా చాలా కంఫర్ట్ ఉంది. మనం బండి మీద వెళ్ళినప్పుడు డ్రైవింగ్ చేయడానికి కూడా ఇరిటేటింగ్ లేకుండా ఫ్రీగా ఉంది. అంటే ఏదన్నా చేతికి తగిలినట్టు ఏదో బరువెత్తినట్టు అట్లా ఫీలింగ్ కూడా ఏం లేదు, చాలా బాగుంది. ఈ క్లాత్ అయితే భలే కూల్ అనిపిస్తుంది, అసలు బాగుంది. ఏమంటారో దీన్ని క్లాత్ నాకైతే ఐడియా లేదు, తెలీదు. కానీ ఈ క్లాత్ ఉన్న ప్లేస్ వరకు అయితే చల్లగా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఎండ నుంచి అయితే చాలా వరకు అంటే ట్యాన్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఇక్కడ నుంచి కలర్ చేంజ్ ఉంది కదా, ఇలా వేసుకోవడం వల్ల కొంచెం అన్నా బ్లాక్నెస్ అవ్వకుండా ఉంటుంది స్కిన్. అయితే మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నేను కూడా ఇది మీషోలోనే తీసుకున్నా, చాలా బాగుంది, నచ్చింది నాకైతే. స్టార్టా. ఇంకా నా డిక్కీలో అయితే కంపల్సరీ ఉండేదైతే నా ఫేవరెట్ అని చెప్పాలి, గ్లాస్. నా స్కూటీ డిక్కీలో అయితే కంపల్సరీ ఉండే ఐటమ్ అయితే, అంటే ఏ సీజన్ అయినా సరే కంపల్సరీ ఉండే ఐటమ్ అయితే గ్లాసెస్. అది రెండు ఉంటాయి. ఒకటి ఇంట్లో ఎక్కడో పెట్టిన, అది ప్లెయిన్ గ్లాసు. అది నైట్ టైంలో ట్రావెల్ చేసినప్పుడు కంట్లో దోమలు పడకుండా వాడతా. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో డే టైంలో యూజ్ చేస్తా. ఇంకా స్కార్ఫ్ కట్టుకొని తర్వాత ఇది పెట్టుకుంటే ఇంకా మన ఫేస్ని కాపాడుకోవడం చాలా చాలా ఈజీ. ఎందుకంటే సన్ స్క్రీన్ లోషన్ రాసుకున్నా ఏం చేసినా సరే సన్ ఎఫెక్ట్ అనేది అయితే కంపల్సరీ ఉంటుంది కదా, కొంచెం జాగ్రత్త తీసుకుంటే కొంచెం ట్యాన్ అవ్వకుండా ఉండొచ్చు. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నా, జస్ట్ 200 ఆ లోపు పడింది అంతే, కానీ చాలా బాగుంది. అంటే ఇంకా ఖచ్చితంగా నాతో పాటు స్కూటీలో అయితే ట్రావెల్ చేసేది ఈ స్పెట్స్, ఇవి, తర్వాత మాస్క్ ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే నేనున్న హడావుడికి ఒక్కొక్కసారి కట్టుకుంటా, ఒకసారి ఏమో స్కిప్ చేసేస్తా. కానీ మీరైతే అట్లా చేయకండి. కొంచెం మీకు ఏమన్నా అందం మీద శ్రద్ధ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ మెయింటైనింగ్ చేయండి, కొంచెం నీట్గా ఉంటారు, ఫేస్ ట్యాన్ అవ్వకుండా. బాక్స్ కూడా భలే ఇచ్చాడు, డబ్బులు తక్కువ, బాక్స్ మాత్రం మంచిగా ఇచ్చిండు. ఈ సాక్స్లు అయితే రిమూవ్ చేయడం కూడా ఈజీగా ఉంది, జస్ట్ ఇంతే. ఇంకా మంచిగా దీన్ని మడత పెట్టుకొని
ఇంతే. ఇంతవరకు అయితే ఖచ్చితంగా స్కూటీలో ఉండాల్సినవే ఈ ఐటమ్స్. ఇది కన్నా ఫస్ట్ నేను ఇప్పటి నుంచి ఇది పెట్టుకుంటా, ఎందుకంటే ఇది చాలా మెత్తగా ఉంది. ఇది కాటనే, కాకపోతే ఇది బనీన్ క్లాత్ కాబట్టి ఇది ఇంకా మెత్తగా ఉంది. సో అందుకే ఇప్పటి నుంచి నేను స్కూటీలో మాత్రం ఇది ఉంటుంది. ఓకే అండి, మరి బాయ్. ఈ వీడియో ఇంతటితో అయితే అయిపోయింది. ఇందులో మీకు ఏది బాగా అనిపించిందో, ఏది నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. దీని లింక్స్ ఏమైనా కావాలంటే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఓకే బాయ్. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.